viewers, welcome to our channel Info-Rays. జార్ఖండ్ ఇన్ఫో. ఈరోజు మనం జార్ఖండ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వలేదో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఫస్ట్ యురేనియం మైనింగ్ కంపెనీ ఇండియాలో ఎక్కడ పెట్టారో తెలుసా? స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ సిటీని పిలుస్తారో తెలుసా? అలాగే జార్ఖండ్ నుంచి వచ్చిన ఫేమస్ ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరో తెలుసా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో పాటు జార్ఖండ్లో జరిగే న్యూ ఇయర్ గురించి, అలాగే జార్ఖండ్లో ఉన్న జైన్ పిలిగ్రిమేజ్ సైట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్, క్యాపిటల్. జార్ఖండ్ క్యాపిటల్ రాంచీ. ఆఫీషియల్ లాంగ్వేజ్ హిందీ. ఆఫీషియల్ యానిమల్ ఇండియన్ ఎలిఫెంట్. ఆఫీషియల్ బర్డ్ ఏషియన్ కోయల్. ఆఫీషియల్ ట్రీ సాల్ ట్రీ. ఆఫీషియల్ ఫ్లవర్ పలాష్. నెక్స్ట్, ఫేమస్ డ్యామ్స్. జార్ఖండ్లో ఉన్న ఫేమస్ డ్యామ్స్. ఫస్ట్ గుంట చెప్పుకునే డ్యామ్ మైథాన్ డ్యామ్. దీనిని 1957లో ఎస్టాబ్లిష్ చేశారు. లొకేటెడ్ ఇన్ ధన్బాద్ డిస్ట్రిక్ట్లో ఉంది, నియర్ రివర్ బర్కరా. అలాగే ఈ డ్యామ్ స్పెషాలిటీ ఏంటంటే ఇట్ హ్యాస్ అన్ అండర్ గ్రౌండ్ పవర్ స్టేషన్. ఈ డ్యామ్కి అండర్ గ్రౌండ్ పవర్ స్టేషన్ కూడా ఉంది. నెక్స్ట్, చాండిల్ డ్యామ్. దీనిని 1982 to 83 మధ్యలో ఎస్టాబ్లిష్ చేశారు. లొకేటెడ్ ఇన్ సరియకేలా కరస్పాన్ డిస్ట్రిక్ట్లో ఉంది, నియర్ రివర్ సుబర్ణరేఖ. నెక్స్ట్, పంచర్ డ్యామ్. దీనిని 1959లో ఎస్టాబ్లిష్ చేశారు. లొకేటెడ్ ఇన్ ధన్బాద్ డిస్ట్రిక్ట్లో ఉంది, నియర్ రివర్ దామోదర్. నెక్స్ట్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ జార్ఖండ్లో ఉన్న ఫేమస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూల్ రీసెర్చ్. ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనకి ధన్బాద్లో ఉంది. నెక్స్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురల్ రెసిన్స్ అండ్ గమ్స్. ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనకి రాంచీలో ఉంది. నెక్స్ట్, నిక్ నేమ్ సిటీస్. జార్ఖండ్లో ఉన్న నిక్ నేమ్ సిటీస్ అవేంటంటే స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా అండ్ పీటర్స్బర్గ్ ఆఫ్ ఇండియా అని ఏ సిటీని పిలుస్తారంటే జంషెద్పూర్ని స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా అండ్ పీటర్స్బర్గ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. అండ్ కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ధన్బాద్ని పిలుస్తారు. కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఎందుకు పిలుస్తారంటే ఈ ధన్బాద్లో మనకి అప్రాక్సిమేట్లీ 112 కోల్ మైన్స్ ఉన్నాయండి. అందుకే ధన్బాద్ని కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. నెక్స్ట్, ఫేమస్ టెంపుల్స్. మనకి జార్ఖండ్లో హిందూయిజం ఎక్కువ అండి, హిందువులు ఎక్కువగా ఉంటారు. సో మనకి ఇక్కడ ఎక్కువగా హిందూ టెంపుల్స్ ఉంటాయి జార్ఖండ్లోని. ఫస్ట్ గుంట చెప్పుకునే టెంపుల్ శిఖర్జీ జైన్ టెంపుల్. లొకేటెడ్ ఇన్ గిరిడీ డిస్ట్రిక్ట్లో ఉంది. ఇది ఒక ఫేమస్ జైన్ పిలిగ్రిమేజ్ సైట్ అండి ఈ శిఖర్జీ జైన్ టెంపుల్. ఇక్కడ మీరు పిక్చర్లో చూసినట్టయితే ఈ స్టెప్స్ మ్యాక్సిమం మనకి 1200 స్టెప్స్ ఉంటాయండి ఈ టెంపుల్కి. ఇది ఫేమస్ జైన్ పిలిగ్రిమేజ్ సైట్ అండి, జార్ఖండ్లో ఉంది శిఖర్జీ జైన్ టెంపుల్. నెక్స్ట్, చిన్నమస్టికా టెంపుల్. లొకేటెడ్ ఇన్ రాంగరహ్ డిస్ట్రిక్ట్. 6000 years ఓల్డ్ టెంపుల్ అండి చిన్నమస్టికా టెంపుల్. జార్ఖండ్లో ఉంది, చాలా ఫేమస్ టెంపుల్ అండి జార్ఖండ్లోని చిన్నమస్టికా టెంపుల్. నెక్స్ట్, బైద్యనాథ్ జ్యోతిర్లింగ. లొకేటెడ్ ఇన్ దియోగర్ డిస్ట్రిక్ట్లో ఉందండి బైద్యనాథ్ జ్యోతిర్లింగ. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 12 జ్యోతిర్లింగాస్. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి బైద్యనాథ్ జ్యోతిర్లింగ. అలాగే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ వైద్యనాథ జ్యోతిర్లింగ అండ్ బాబా వైద్యనాథ్ ధామ్. వైద్యనాథ్ జ్యోతిర్లింగ అండ్ బాబా వైద్యనాథ్ ధామ్ అని కూడా దీన్ని అంటారు. నెక్స్ట్, జూబ్లీ పార్క్. లొకేటెడ్ ఇన్ జంషెద్పూర్. జార్ఖండ్లో ఇది ఫేమస్ పిక్నిక్ స్పాట్ అండి. ఏరియా వచ్చి 500 acresలో ఉంది ఈ జూబ్లీ పార్క్. అండ్ దిస్ జూబ్లీ పార్క్ ఈజ్ మేనేజ్డ్ అండ్ మెయింటైన్డ్ బై టాటా స్టీల్. నెక్స్ట్, ఫేమస్ ఫెస్టివల్స్. జార్ఖండ్లో జరిగే ఫేమస్ ఫెస్టివల్స్ ఏంటంటే బందనా ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ ఏంటంటే ఇది మెయిన్లీ యానిమల్స్ ఫెస్టివల్ అండి.
కార్తీక అమావాస్య రోజు ఈ ఫెస్టివల్ జరుపుకుంటారు. అక్కడ ఉన్న ట్రైబల్ పీపుల్ వాళ్ళు పెంచుకునే కౌస్కి అలాగే బుల్స్కి ఆర్నమెంట్స్తో డెకరేట్ చేసి ఈ ఫెస్టివల్ని జరుపుకుంటారు. నెక్స్ట్ కరం ఫెస్టివల్. ఇది అక్కడ ఉన్న యంగ్ విలేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జంగిల్కి వెళ్ళి ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ వుడ్ కలెక్ట్ చేసి కరం దేవతని పూజిస్తారు ఈరోజు. నెక్స్ట్ హోలీ, దివాళీ. ఈ రెండు కూడా జార్ఖండ్లో బాగా జరుపుకుంటారండి ఈ ఫెస్టివల్స్, హోలీ, దివాళీ. నెక్స్ట్ సార్హుల్ ఫెస్టివల్. ఇది న్యూ ఇయర్ ఆఫ్ జార్ఖండ్ అని కూడా పిలుస్తారు ఈ సార్హుల్ ఫెస్టివల్ని. దీనికి సెపరేట్గా సర్హుల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా అక్కడ జరుగుతుంది. నెక్స్ట్ నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్. జార్ఖండ్లో మనకి 2 నేషనల్ పార్క్స్ అండ్ 10 వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉన్నాయి. ఫస్ట్ బెట్లా నేషనల్ పార్క్. ఇది చాలా ఫేమస్ నేషనల్ పార్క్ అండి జార్ఖండ్లోని. నెక్స్ట్ హజారీబాగ్ నేషనల్ పార్క్, పలుమౌ టైగర్ రిజర్వ్, పాల్కోట్ వైల్డ్ లైఫ్ శాంచురీ, డాల్మా వైల్డ్ లైఫ్ శాంచురీ. ఈ డాల్మా వైల్డ్ లైఫ్ శాంచురీ జార్ఖండ్లోని లార్జెస్ట్ అండ్ ఓల్డెస్ట్ వైల్డ్ లైఫ్ శాంచురీ అండి జార్ఖండ్లోని డాల్మా వైల్డ్ లైఫ్ శాంచురీ. నెక్స్ట్ ఫేమస్ పర్సనాలిటీస్ ఫ్రమ్ జార్ఖండ్. జార్ఖండ్ నుంచి వచ్చిన ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరంటే బిర్సా ముండా. ఈయన ఇండియన్ ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ అండి ఈయన బిర్సా ముండా. నెక్స్ట్ జైపాల్ సింగ్ ముండా. ఈయన ఇండియన్ పొలిటీషియన్ అలాగే స్పోర్ట్స్ పర్సన్. అలాగే 1928లో సమ్మర్ ఒలింపిక్స్ హాకీ గేమ్లో ఈయనకి గోల్డ్ మెడల్ కూడా వచ్చింది జైపాల్ సింగ్ ముండాకి. నెక్స్ట్ దీపికా కుమారి. ఈవిడ ఇండియన్ ప్రొఫెషనల్ ఆర్చర్. అలాగే ఈవిడికి 2016లో పద్మశ్రీ అవార్డు కూడా వచ్చిందండి దీపికా కుమారికి. నెక్స్ట్ రణ్ధీర్ ప్రసాద్ వర్మ. ఈయన ఇండియన్ పోలీస్ ఆఫీసర్ అండి. ఈయన సర్వీసెస్ గాను ఈయనకి అశోక చక్ర అవార్డు వచ్చింది 2004లో. నెక్స్ట్ ఎంఎస్ ధోని, మహేంద్ర సింగ్ ధోని, కూల్ కెప్టెన్ అంటారు, ఇండియన్ క్రికెటర్ ఈయన. ఈయన ఇండియన్ నేషనల్ టీమ్కి కెప్టెన్గా చేశారు. అలాగే ప్రెజెంట్ ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా చేస్తున్నారు ప్రెజెంట్. నెక్స్ట్ ప్రేమలత అగర్వాల్. ఈవిడ ఫస్ట్ ఓల్డెస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్. 48 ఏజ్ అప్పుడు ఈవిడ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారండి. ఈవిడ ఇండియాస్ ఓల్డెస్ట్ ఉమెన్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్, ప్రేమలత అగర్వాల్. నెక్స్ట్ అదర్ ఇంట్రెస్టెడ్ ఫ్యాక్ట్స్ అబౌట్ జార్ఖండ్. జార్ఖండ్ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చూద్దాం. మీనింగ్ ఆఫ్ జార్ఖండ్. అసలు జార్ఖండ్ అంటే మీనింగ్ ఏంటి? ద ల్యాండ్ ఆఫ్ ఫారెస్ట్. జార్ఖండ్ని ద ల్యాండ్ ఆఫ్ ఫారెస్ట్ అంటారండి. ఎందుకంటే 1/3 ఆఫ్ ద టోటల్ ఏరియా ఆఫ్ జార్ఖండ్ ఈజ్ కవర్డ్ బై అండర్ ఫారెస్ట్. జార్ఖండ్లో 1/3 వరకు ఏరియా ఫారెస్ట్తో కవర్ అయి ఉందండి. అందుకే జార్ఖండ్ని ద ల్యాండ్ ఆఫ్ ఫారెస్ట్ అంటారు. నెక్స్ట్ సబ్ క్యాపిటల్ ఆఫ్ జార్ఖండ్. జార్ఖండ్కి క్యాపిటల్ రాంచీ, అలాగే సబ్ క్యాపిటల్ డుమ్కా. నెక్స్ట్ జార్ఖండ్ వాజ్ సెపరేటెడ్ ఫ్రమ్ బీహార్ ఇన్ 2000. 2000లో బీహార్ నుంచి సెపరేట్ అయింది జార్ఖండ్. నెక్స్ట్ ఫస్ట్ యురేనియం మైనింగ్ కంపెనీ ఇన్ ఇండియా. ఇండియాలో పెట్టిన ఫస్ట్ యురేనియం మైనింగ్ కంపెనీ ఎక్కడంటే జాదుగూడ. నెక్స్ట్ నో మున్సిపల్ కార్పొరేషన్ సిటీ ఇన్ ఇండియా. ఇండియాలోనే మున్సిపల్ కార్పొరేషన్ లేని సిటీ ఏంటంటే జంషెద్పూర్. ఈ జంషెద్పూర్కి ఇంకో స్పెషాలిటీ ఉందండి. అదేంటంటే జంషెద్పూర్ ఫస్ట్ వెల్ ప్లాన్డ్ ఇండస్ట్రియల్ సిటీ ఇన్ ఇండియా. ఇండియాలో ఫస్ట్ వెల్ ప్లాన్డ్ ఇండస్ట్రియల్ సిటీ ఏంటంటే జంషెద్పూర్. ఇట్ వాజ్ ఫౌండెడ్ బై జంషెడ్జీ టాటా ఇన్ 1907. నెక్స్ట్ హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ జార్ఖండ్. జార్ఖండ్లో ఉన్న హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఏంటంటే పర్స్నాథ్. నెక్స్ట్ జార్ఖండ్ 40% ఆఫ్ ద టోటల్ మినరల్ రిసోర్సెస్ ఇన్ ఇండియా. మనకి ఇండియాలో 40% మినరల్ రిసోర్సెస్ మనకి జార్ఖండ్ నుంచి వస్తాయి. అవేంటంటే ఐరన్ ఓర్, కోల్, మైకా, లైమ్ స్టోన్. ఇవన్నీ కూడా మనకి జార్ఖండ్ నుంచి వస్తాయి ఇండియాకి. నెక్స్ట్ లార్జెస్ట్ ఇండియన్ ఫ్లాగ్ విత్ ద టాలెస్ట్ ఫ్లాగ్ పోల్. దీన్ని రాంచీలో పెట్టారు. నెక్స్ట్ క్వీన్ ఆఫ్ చోటా నాగ్పూర్. క్వీన్ ఆఫ్ చోటా నాగ్పూర్ అని నటర్హాట్ లేట్హర్ డిస్ట్రిక్ట్ని పిలుస్తారు.
అలాగే సెకండ్ లార్జెస్ట్ స్టీల్ కంపెనీ ఇన్ ఇండియా. ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ స్టీల్ కంపెనీ ఏంటంటే టాటా స్టీల్ లిమిటెడ్. ఇది మనకి జంషెడ్పూర్లో ఉంది. సో చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఆల్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.